मुदच्यते అందరూ పాత వాళ్ళే కనపడుతున్నారు. గురువు గారిని ఆశ్రయించాం కదా మనంతా. కొత్తగా వచ్చిన వారు ఎవరు లేరు కదా, ఉన్నారా? 1 2 3 4 ఎక్కడా లేదు, అందరూ పాతవాళ్ళు. ఇంకా రాలా, వీళ్ళు కూడా పాతవాళ్ళే, వాళ్ళిద్దరూ పాతవాళ్ళే. నేను బాగానే గుర్తుపడుతున్నానండి మిమ్మల్ని అందరినీ. సరే, గురువు గారిని ఆశ్రయించామా ఆశ్రయించలేదా మనం ఇంతకీ? మీరు బాగా మాట్లాడతానే నేను మాట్లాడతానండి. నేను మాటికి చెప్పక్కర్లేదు. మిగిలిన వాళ్ళందరూ మాట్లాడినప్పుడేమో మీరు మౌనంగా వినాలి, నేను మాట్లాడినప్పుడు మాత్రం మీరందరూ బాగా మాట్లాడాలి. ఇది మన మధ్య ఒప్పందం. అర్థమైందండి? మీరు మాట్లాడినంతసేపే నేను మాట్లాడతాను, మీరు మాట్లాడలేదనుకోండి నేను మాట్లాడటం మానేస్తాను. అది నా పద్ధతి. అర్థమైందండి? అంటే అర్థం ఏమిటంటే మనం ఎట్లా మాట్లాడుకోవాలి? భగవద్గీత ఎట్లా చెప్పారు? సంవాద రూపం. అష్టావక్ర గీత ఎలా చెప్పారు? సంవాద రూపం. రుభుగీత ఎలా చెప్పారు? సంవాద రూపం. యదుగీత ఎలా చెప్పారు? సంవాద రూపం. ఉద్ధవ గీత ఎలా చెప్పారు? సంవాద రూపం. ఇలా గీతలు మీరు ఎన్నైనా తీసుకోండి, ఈ గీతలన్నీ సంవాద రూపంలోనే చెప్పబడ్డాయి. ఉపనిషత్తులన్నీ కూడా సంవాద రూపంలోనే చెప్పబడ్డాయి. అంటే జ్ఞానానికి మొట్టమొదటి అర్హత గురువుతో సంవాదం చేయగలిగేటటువంటి సమర్థత శిష్యుడికి ఉండాలి. సంవాదం, వాదం కాదు. అర్థమైందండి? కొద్దిగా తేడా ఉంది రెండింటి మధ్య. కాబట్టి మనం అందరం చక్కగా ఆ పద్ధతిలో మాట్లాడుకోవాలి. అంతేగాని బెల్లం కొట్టిన రాళ్ళలాగా కూర్చున్నామండి అంటే ప్రయోజనం లేదు. బెల్లం కొట్టడానికే పనికి వస్తాం మనం, అప్పుడు జ్ఞానానికి పనికిరాం. అర్థమైందండి? కాబట్టి నా సభలో అంటే నేను మాట్లాడేటువంటి సమయంలో మాత్రం మీరందరూ చైతన్య స్వరూపులుగా మాట్లాడాలి. మీరందరిలో చైతన్యం ఉందని భావించి నేను ఆ స్థాయిలోనే మాట్లాడతాను.
అర్థమైందంటే మీరెవరో నాకు అసలు మీ వ్యక్తిగత జీవితాలతో కూడా నాకేం పని లేదు. కానీ మీరందరూ ఎట్లా ఉండాలి అంటే జడ స్వరూపులలాగా బెల్లం కొట్టిన రాళ్ళలాగా ఉండకూడదు. చైతన్య స్వరూపులుగా మనం మాట్లాడుకోవాలి, సంభాషించాలి. అప్పుడు మనం చక్కగా ఒక లక్ష్యం దిశగా మనం విచారణ చేయవచ్చు. ఆ లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ణయించవచ్చు. ఏ నిర్ణయమైనా చేయాలి అంటే బోధించేవారు, ఆశ్రయించిన వారు ఇద్దరు ఉంటారా? కొంతమంది ఇక్కడ లేరు, ఇంకా ఎక్కడో ఉన్నారు. ఎక్కడో ఉంటే పని జరగదండి, ఇక్కడే ఉండాలి మీరు. సరే, గురువును ఆశ్రయిస్తే మనకి ఏం కలుగుతుందండి? ఏమిటి ప్రయోజనం ఆయన వల్ల? ఏం ప్రయోజనం లేదా? ఈ ప్రపంచంలో గురువు వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? ఏముందండి ప్రయోజనం? జ్ఞానం కలుగుతుందా? గురువు గారు లేకపోతే జ్ఞానం కలదా? గురువు గారు లేకపోతే జ్ఞానం లేదా? గురువుగా నేను అడిగిన ప్రశ్న ఏంటి? మీరు ఎక్కడెక్కడో పుస్తకాల్లో పారిభాషిక పదాలతో నాకు పని లేదండి. మీ నిజ జీవితంలో నుంచి మీరు మాట్లాడడానికి నేర్చుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి. మీ పిల్లాడికి కానీ మిమ్మల్ని ఆశ్రయించిన వాళ్ళకి కానీ ఫలానా భగవద్గీతలో ఉంది చదువుకో అని చెప్పడానికి గురువుగారు అవసరం లేదు. తన జీవితంలో నుంచి, తన సాధనలో నుంచి, తన అనుభవంలో నుంచి, తన సాధ్య స్థితిలో నుంచి తాను మాట్లాడేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళు గురువు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీరు మీ పిల్లవాడికి అమ్మ అని నేర్పాలనుకోండి, ఓ పుస్తకం ఇచ్చి అమ్మ ఉంది నువ్వు చదువుకుంటే వస్తుందా? రాదు కదా. మీరు స్వయంగా నేర్పితే వస్తుంది వాడికి అమ్మ అన్న శబ్దం. అంతేనా కాదా? అక్కడ నువ్వు కూడా గురువే. తల్లి మొదటి గురువు కదా, గురువే. కాబట్టి గురువు అన్న శబ్దంతో ఇక్కడ ఏం ముడిపడి ఉంది అంటే వాడిలో వస్తుతః జ్ఞానం ఉంది. గుర్తుపెట్టుకోండి. మనం ఎక్కడి నుంచో కొత్త జ్ఞానాన్ని తెచ్చి వాళ్ళ మీదేం వలకపోయటలే. ఏం చేస్తున్నాం? అతనిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మేల్కొల్పే పని చేస్తాం. అర్థమైందండి? గురువు గారి వల్ల కలిగే మొదటి ప్రయోజనం ఏమిటిది? నీలో ఉన్నటువంటి జ్ఞానం, చైతన్యం, సాక్షి, ఏ పేరన్నా పెట్టుకోదానికి, అది మేల్కొంటుంది. అర్థమైందండి? ఇది మేల్కొంటే ఏమిటండి ప్రయోజనం? ఏమైనా కొత్తగా పట్టు చీరలు వస్తాయా? రావు. పోనీ ఏమైనా ఉన్నవి పోతాయా? పోవు. మరేంటి? ఈ జ్ఞానం కానీ, ఈ సాక్షిత్వం కానీ, ఈ చైతన్యం కానీ ఇది మేలుకోవడం చాలా అవసరమని అంటున్నావా లేదా? అంటున్నా? మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, ఏ పాఠమైనా చదువుకోండి, వీటి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అర్థమైందా? ఇది మేలుకుంటే మన జీవితంలో ఒరిగేటటువంటి ప్రయోజనం ఏమిటి అంటే, ప్రయోజనం లేకుండా మనం ఏ పనైనా చేస్తాం అసలు జీవితంలో? చెయ్యం. గుర్తుపెట్టుకోండి. మీరేమైనా చేస్తారా? నిద్రపోవడంతో సహా ఆ నిద్ర వల్ల ఏమైనా ప్రయోజనం ఉందంటేనే నిద్రపోతారు మీరు, లేకపోతే నిద్ర కూడా పోరు. అర్థమైందా? మేలుకుంటూనే మనం ఏ లక్షణంతో మేలుకుంటున్నాం? మేలుకోవడం వల్ల ఏం ప్రయోజనం? అది తోస్తుంది మనకి. తోయకుండా మనమేం మెలకువలోకి రాం. అర్థమైందండి? కాబట్టి మన జీవితం అంతా పరుచుకున్నటువంటి అంశం ఏమిటి? ప్రయోజనం. అవునా కాదా? ఇది మేలుకుంటే ఏమిటి ప్రయోజనం? ఈ సాక్షిత్వము, ఈ చైతన్యము, ఈ జ్ఞానము. ఇప్పుడు ఇందాక వారు పెద్ద పెద్ద విషయాలు చెప్పారు. ఏమిటి? ఏదో ఆత్మజ్ఞానమని, బ్రహ్మజ్ఞానమని, ముక్తి అని, ఇలాంటి పెద్ద పెద్ద అంశాలను ప్రతిపాదించారు. మానవుడు ఒక్కడే సాధించగలడని. సరే, వాటన్నిటి వల్ల ఏమిటండి ప్రయోజనం? వాటి వల్ల ఏమిటి ప్రయోజనం? వాటి వల్ల ఏమిటి ప్రయోజనం? తెలుసుకుంటే ఏమిటవుతుంది? తెలుసుకుంటే ఏమిటవుతుంది? అన్నం తింటే ఏమిటవుతుందండి? అది నిర్ణయంగా తెలుసా తెలీదా? అలాగే తెలియాలా వద్దా? ఇది కూడా నా ప్రశ్న ఏమిటంటే, మనం అందరం అన్నం తింటున్నాం లేదా? అన్నం తింటే ఏమిటవుతుంది? నో డౌట్, సందేహం లేకుండా తీరుతుందా? తీరటం లేదు. అట్లాగే ఈ స్వరూప జ్ఞానాన్ని పొందితే ఏమిటి ప్రయోజనం? ఏమిటి ప్రయోజనం? ఇంకా ఏకంగా జన్మరాహిత్యం గొడవలేదు. సరే, నేనేమంటున్నానంటే, మీరు మీ భాషలో మాట్లాడుతున్నారా, పుస్తకాలు మాట్లాడుతున్నారా చూస్తున్నాను అంతే.
మీరు పుస్తకాలు మాట్లాడారనుకోండి, పుస్తకాలు మాట్లాడుకోవడానికి 3 మంది ఉన్నారు, నాతో పని లేదు. అర్థమైందండి? నాతో కేవలం మీ మాటలు, మీ జీవితం, మీ మాటలు, అది కావాలి నాకు. ప్రశాంతత, సమస్థితి. బాగా గుర్తుపెట్టుకోండి. ఆదిశంకర్ల దగ్గరికి వెళ్ళి వారు మొదట్లో పాఠం చెప్పారు కదా, చెప్పినప్పుడు మొదటి పాఠం చెప్పినప్పుడు ఆయన్ని కూడా మీలాగానే అంతకుముందు అద్వైతం లేదా? వేదవ్యాసుడి కాలం నుంచే ఉంది అద్వైతం. అర్థమైందండి? కాకపోతే రకరకాల భాషలలో రకరకాల భావాలతో రకరకాల భ్రాంతులతో ఉంది. సరే, వారిని ఒక ప్రశ్న అడిగారు. వారు అడిగితే వారు తిరిగి ఒక ప్రశ్న వేశారు. ఏం ప్రశ్న వేసి ఉంటారు? అద్వైత సిద్ధాంతం మొత్తం లేదా స్వరూప జ్ఞానం అనేటటువంటి లక్షణం మొత్తం అంతా మొదటి ప్రశ్న ఒక ప్రశ్న మీద ఆధారపడింది. ఏమిటి ఆ ప్రశ్న? ఇంత బాగా తెలిసిన కదా. కాదు, కోహం బంధ, బంధం అనగా ఏమి అంటే మనం ఏం చేస్తున్నామట? బంధం అంటే ఏమిటో నువ్వు నిర్వచించనంత కాలం నువ్వు దేంట్లో నుంచి బయటపడాలనుకున్నావు? అసలు ఈ జ్ఞానం వల్ల నీకేమిటి ప్రయోజనం? బయటపడవచ్చు. ఈ జ్ఞానం వల్ల ఏమిటి ప్రయోజనం? బయటపడవచ్చు, అంతే. వేరే ఇంకేం ప్రయోజనం లేదు. అర్థమైందండి? దానికే మీరు రకరకాల పేర్లు పెట్టుకున్నారు. తల్లి గర్భంలో శిశువు ఉన్నాడా లేదా? ఎవరు తీసుకొచ్చారు బయటికి? ఎవరు తీసుకొచ్చారు ఆయన్ని బయటికి? చూడండి ఎన్ని సమాధానాలు. వీటిలో ఏది పర్ఫెక్ట్ సమాధానం? వాడిలో ఆ జ్ఞానం ఉంది. ఆ లోపలున్న శిశువుకి బయటపడగలిగేటటువంటి జ్ఞానం ఉంది కాబట్టి ఎలా బయటపడాలో ప్రయత్నం చేశాడు. అంతేనా కదా? ప్రయత్నం చేయకుండా పడుకున్నాడండి. అప్పుడేం చేయాలి? పొట్ట కొయ్యాల్సిందే, సమస్య లేదు అందులో. అర్థమైందా? కాబట్టి లోపలున్నటువంటి శిశువు కూడా ఇప్పుడు జ్ఞానం ఉందా లేదా? ఇప్పుడు మరి మీరు గురువు గారిని ఆశ్రయిస్తేనే జ్ఞానం వచ్చిందా ఇందాక? మీకు తల్లి గర్భంలో ఉన్నప్పుడు జ్ఞానం లేదా? లేకపోతే ఎట్లా బయటపడ్డావు? అక్కడ బయటపడుతున్నావా లేదా? బయటపడటమే కదా జ్ఞాన ప్రయోజనం, అవునా కదా? కాబట్టి నీ స్వస్థితిలో నీ స్వరూప జ్ఞానంలో జ్ఞానం ఉందా లేదా? ఇప్పుడు నువ్వు జ్ఞానస్వరూపుడివే, జన్మత జ్ఞానస్వరూపుడివే. ఎలా నిర్ణయం చేశాం? అది ఉండబట్టే నేను తల్లి గర్భం నుంచి బయటపడ్డా. అదే లేకపోతే అట్టించి అట్టే. అర్థమైందండి? కాబట్టి ఇప్పుడు మీరు అందరూ జ్ఞాన స్వరూపులా అజ్ఞాన స్వరూపులా? కాబట్టి మీకు కొత్తగా నేర్పేది ఏం లేదండి. ఆగండి, చూద్దాం, ఒక్కొక్కటి లైన్లో చూద్దాం. ఏమిటని నేను బాగా గుర్తుపెట్టుకోండి. నాకు సమయం ఇస్తే మీరు కనీసం 2 గంటలన్నా ఇవ్వాలి. 20 నిమిషాలు 5 నిమిషాలు 10 నిమిషాలు ఇస్తే తేలే విషయం కాదు. నేను ఏదైనా స్పష్టంగా మాట్లాడతా, మీకు నిర్ణయంగా చెప్పి పంపిస్తా. చెప్పిన 2 మాటలైనా సరే. నేనేం పెద్ద విపరీత పుస్తకాలని నేను చెప్పను. కాకపోతే మన నిజ జీవితంలో మనం నిర్ణయం కావాలి మరి, అవునా కదా? నిర్ణయమే అవ్వకపోతే ఆచరిస్తావా? నువ్వు ఆచరించాలంటే ఏముండాలి? నిర్ణయం ఉండాలి, అంతేనా కాదు? నేను మనిషిలోనే నిర్ణయం నీ దగ్గర ఉందా లేదా? నీ కాబట్టే కదా మనిషిగా జీవిస్తున్నావు. లేకపోతే ఏ దోమలాగానో ఏగలాగానో పిల్లిలాగానో నల్లిలాగానో జీవించేవాడు. ఇప్పుడు మనిషిలాగా జీవించడానికి కారణం ఏంటి? నేను మనిషిని అనే జ్ఞానం. కాబట్టి నీ జీవితం మొత్తం మీద పరుచుకున్నటువంటిది అంతా ఏమిటి? జ్ఞానమే. తల్లి గర్భంలో నుంచి బయటపడడానికి ఏ జ్ఞానం సహకరించిందో, ఏ జ్ఞానం కారణమైందో, ఈ శరీరంలో నుంచి విడివడేటప్పుడు కూడా అదే జ్ఞానం కారణం కాదా? ఆలోచించాలా వద్దా మనం? ఈ ప్రశ్న ఆలోచించాలా వద్దా? అంటే మనం ఆలోచించవలసినటువంటి ప్రశ్నలు ఏమిటా అని ఒకసారి విచారణ చేస్తే ఏం కనబడుతుంది? తల్లి గర్భంలో నుంచి బయటపడ్డాను. ఏ శక్తితో బయటపడ్డాను? జ్ఞానశక్తి యొక్క బలం చేత బయటపడ్డాను. మరల చివరికి దేంట్లో నుంచి బయటపడతాను? పొందిన శరీరంలో నుంచి మళ్ళీ బయటపడతాను, అంతేనా కదా? అది విడుదలే, ఇది విడుదలే. మరి ఈ విడుదల సంగతి ఏమైనా ఆలోచించానా నేను? అది ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా? ఎవరు ఆలోచించగలరు అసలు? ఎవడైతే బంధము ఏమిటనేటటువంటి విచారణ చేశాడో వాడు మాత్రమే బయటపడడానికి ప్రయత్నం చేస్తున్నాడు.
తల్లి గర్భంలో ఉన్న శిశువు ఎందుకు బయటపడ్డాడట? అప్పటి వరకు ఆశ్రయంగా తోచినటువంటి తల్లి గర్భం ఇప్పుడు బంధ కారణమైంది. ఏమైంది వాడికి? అప్పటి వరకు అక్కడే ఉన్నాడు, హాయిగా పెరిగాడు. కానీ ఇప్పుడు అదే ఆవరణ ఏమైంది? బంధ కారణమైంది. ఆ ఆవరణ బంధ కారణమైంది. అవునా కాదా? ఈ ఆవరణ అనే పరిమితి నాకు చాలు అన్నాడు. నో, ఇది నాకు పనికిరాదు అన్నాడు. ఇక అప్పుడేమన్నాడు? బయటపడ్డాడు. పడ్డాడా పడలేదా? మరి మనం కూడా మరి ఆవరణ దోషం అనేటటువంటి బంధాన్ని నిజ జీవితంలో పుట్టిన దగ్గర నుంచి పోయే వరకు ఏమైనా విచారణ చేసామా? ఎలా అవుతా? కాబట్టి మొదటి బంధమేమి? బంధం అంటే నిర్వచించడానికి పూనుకున్నాం కదా ఇప్పుడు మనం. బంధం అనగా ఏమి? ఆవరణ. అవునా కాదా? అవసరం. ఆవరణ లేకుండా నువ్వు పుట్టవు, ఇంపాసిబుల్. సృష్టి లేదు ఆవరణ లేకపోతే. కాబట్టి ఆవరణ అనేటటువంటి బంధంలో నుంచి నువ్వు విడుదల పొందాలి. రెండో లక్షణం చెప్పండి బంధానికి. తల్లి గర్భంలో ఉన్నప్పుడు నీ చుట్టూ ఏముందండి? తల్లి గర్భంలో ఉన్నప్పుడు నీ చుట్టూతా ఏముంది? మీరందరూ తల్లులే, చూడండి. ప్రశ్నలు వేస్తే మాత్రం సమాధానాలు లేవు. మాయానా మావీనా? కొద్దిగా తేడా ఉందా లేదండి? మాయా మావి. బాగా గుర్తుపెట్టుకోండి. అంటే మనం ఏదైనా మాట్లాడుతున్నప్పుడు వజ్రాల వలె మాట్లాడడం నేర్చుకోవాలి. మనం ఇప్పటివరకు ఎట్లా నేర్చుకున్నాం? మన మాటలకి ఏం పెద్ద విలువ లేదు, ఎండుటాకులపాటి విలువ చేయమన్నమాట. కానీ అవి ఏ స్థాయిలో మాట్లాడడం నేర్చుకోవాలి? వజ్రాలంతా విలువగా మాట్లాడడం నేర్చుకోవాలి. అప్పుడే నువ్వు మనిషి అవుతావు. మనం రోజు మొత్తం మీద ఎన్ని వజ్రాలు మాట్లాడుతున్నాం? ఇప్పుడు మన మాట, ప్రతి మాట అంత విలువైనదైనప్పుడు మాత్రమే నీకు ఆ వాక్శక్తి స్వాధీనమైనట్టు. లేకపోతే ఏం ప్రయోజనం లేదు దానివల్ల. అర్థమైందండి? ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చాం? తల్లి గర్భంలో మనం ఎక్కడున్నాం? మావి మధ్యలో శిశువు పెరుగుతోంది. అర్థమైందండి? ఈ మావి అక్కడొక్క చోటే ఉందా? సృష్టి అంతా కూడా ఉందా? అక్కడొక్క చోటే ఉందా? సృష్టి అంతా ఉందా? ఏమో మరి నాకు తెలియదు. మీరు అన్నదానికే చెప్తున్నారు. నేనేమైనా కొత్తగా చెప్పాను ఇప్పటి వరకు? నేనేం కొత్తగా చెప్పలే. మీరు చెప్పిన వాటినే విశ్లేషించే పని చేస్తున్నా. తల్లి గర్భంలో మానవుడు పుట్టాడండి. పుట్టినప్పుడు ఎక్కడ ఎదిగాడు? మావి మధ్యలో ఎదిగాడు. ఆ ఎదగడానికి కారణమైనటువంటి శక్తిని అంతా ఎవరిచ్చారు? ఇప్పుడు ఆ శిశువు యొక్క శరీర నిర్మాణం అంతా ఎవరి సహాయంతో జరిగింది? మావి యొక్క సహాయంతో జరిగింది. సృష్టి యొక్క నిర్మాణం అంతా దేనివల్ల సహాయం జరిగింది? మాయ వల్ల జరిగింది. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. అర్థమైందా? అక్కడేమో మాయ అన్నాం, ఇక్కడేమో అంతే, వేరే ఏం లేదు. దీన్నే వైజ్ఞానికులు ఏమన్నారు? ప్లాస్మా. ఇట్స్ నథింగ్ బట్ ప్లాస్మా. అర్థమైందండి? భాషా భేదం, వస్తు భేదం ఏమి లేదు. ప్లాస్మా, దట్స్ కాల్డ్ ప్లాస్మా. జీవ పదార్థం పుట్టుకకు కారణమైనటువంటిది ఏమిటంటే ప్లాస్మా. ఈ ప్లాస్మా మీకు తెలుసో తెలీదో? మీ గర్భంలో ఇప్పుడు మీరు మాగంటున్నారే, సముద్రం అంతా ప్లాస్మానే. కాబట్టే అసంఖ్యాకమైన జీవులు సముద్రంలో పుడతాయి. అవునా కదా? ఎవరు పుట్టిస్తున్నారండి? ఆ మావి అన్న లక్షణం సముద్రంలో ఉంది, ఆ ప్లాస్మా అన్న లక్షణం సముద్రంలో ఉంది. అందువల్ల ఏమైంది మరి? కాబట్టి ఇప్పుడు సృష్టి అంతా ఈ మావి అనే లక్షణం ఉందా లేదా? ఉంది. కాబట్టే కదా ఇన్ని జీవులు పుడుతున్నారు, లేకపోతే అక్కడి నుంచి పుట్టుకొస్తారు. అవునా కదా? ఏది సృష్టి అవ్వాలన్నా ఆ సృష్టి అంతా ఇప్పుడు దేనికి లోబడి ఉంది చెప్పటం? దానికి సహకరించేది ఏంటి? మాయ. మావి ఏ పేరన్నా వీడు? పెద్దగా చెప్తేనేమన్నాం, చిన్నగా చెప్తే అంతే, లక్షణం ఒకటే. అర్థమైనా ఇప్పుడు? రైట్. ఇప్పుడు మనం దీంట్లో నుంచి బయట పడుతున్నావా పట్టలేదా? జన్మ ద్వారా పడుతున్నాగా. అందులోనే పడుకుంటే వాడు అడ్డే పోతాడు. ఇప్పుడు జన్మ బయట పడాలా అవుతా? మరి బయట పడేస్తుంది ఎవరు? జ్ఞానం. జ్ఞానమేగా. అందులోంచి ఎట్లా బయటపడ్డావండి? జ్ఞానం వల్లనే. మరి మావిలో నుంచి బయటపడడానికి ఉపయోగపడ్డ జ్ఞానం మాయలోంచి బయటపడడానికి ఉపయోగపడదా?
పడుతుంది. జ్ఞానస్వరూపుడివి, నువ్వెవరివి? జ్ఞానస్వరూపుడివి. కాబట్టి ఆ జ్ఞానాన్ని దేనికి వాడాలట? ఇక్కడేమో మావిలో నుంచి బయటపడడానికి ఉపయోగించావు, అక్కడేమో మాయ నుంచి బయటపడడానికి ఉపయోగించావు. అంతేనా కాదా? చెయ్యి. రెండవ లక్షణం. ఇప్పుడు బంధం ఏమి తెలిసిందా? ఇప్పుడు ఒకటేమిటి? ఆవరణ. రెండవది మాయా. అర్థమైందండి? మూడో లక్షణం చూద్దాం. తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువుకి సుఖం దుఃఖం ఉన్నాయా లేవా? తల్లి గర్భంలో ఉన్న శిశువుకి సుఖం దుఃఖం ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? అందరూ తలకాయ లోపటల్లా, ఇంకా కొంతమందికి సందేహం ఉన్నట్టు. ఉన్నాయా లేవా? ఉన్నాయా? నీకెట్లా తెలుసు? తల్లి గర్భంలో మనం ఎక్కడ మాట్లాడుతున్నాం? ఇప్పుడు గర్భస్థ శిశువు సంగతి మాట్లాడుతున్నాం. గర్భస్థ శిశువుకి సుఖం దుఃఖం ఉన్నాయా లేవా? ఉన్నాయా? అయిపోయా. ఉన్నాయా లేవా? నేను మిగిలినవన్నీ మాట్లాడండి. నా ప్రశ్న సూటిగా ఉంటుంది, సమాధానం సూటిగా ఉంటుంది. అటు ఇటు పరిగెట్టను నేను. తల్లి గర్భంలో ఉన్న శిశువుకి సుఖం దుఃఖం ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఎలా చెప్పగలవు? ఎలా చెప్పగలవు? ఎప్పుడైనా గర్భిణీ స్త్రీ కొద్దిగా శ్రమ చేసిందనుకోండి, ఏమవుతుంది? అబ్బా, కొద్దిగా శ్రమ చేసిందనుకోండి, మీ బుద్ధి ఏ లెవెల్లో పనిచేస్తుందో చూస్తున్నా ఇప్పుడు నేను. తల్లిగా ఉన్నటువంటి గర్భిణీ స్త్రీ కొద్దిగా శ్రమ చేసిందనుకోండి, ఏమిటవుతుంది? ఆ శ్రమ వెళ్ళి గర్భస్థ శిశువు మీద పడుతుంది. ఆ శ్రమ వెళ్ళి ఎవరి మీద పడింది? అప్పుడు ఏం చేస్తుంది? యాక్షన్కి రియాక్షన్ ఇస్తుంది. ఇస్తుందా ఇవ్వడలేదా? ఏమని ఇచ్చింది? చలనముల యొక్క వేగం పెరిగి, అప్పటి వరకు నార్మల్గా కదిలేటటువంటి శిశువు ఇప్పుడు ఏం చేసింది? వేగం, నన్ను బాధ పెడుతున్నావు, నువ్వు నన్ను బాధ పెడుతున్నావు అని తెలియజేస్తుంది నీకు. దానివల్ల ఈవిడికి ఏమైంది? ఈవిడికి వేదన వచ్చింది. అది నార్మల్గా కదిలితే ఈవిడికి వేదన రాలా, కొద్దిగా ఉల్టా పల్టాగా కదిలితే ఈవిడికి వేదన వచ్చింది. ఓ ఏదో తేడా వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఈ సంవేదన, ఈ సుఖ దుఃఖాలకు కలిపి ఒకటే పేరుందండి. దీని పేరేంటి? సంవేదన. ఈ సుఖ దుఃఖాలకు కలిపినటువంటి ఈ సంవేదన ఈ గర్భస్థ శిశువుకు ఉందా లేదా? ఇప్పుడు ఉందిగా. యాక్షన్ రియాక్షన్ జరుగుతుంది కదా, అక్కడ జరుగుతుందా లేదా? కాబట్టి ఇప్పుడు ఆ సుఖ దుఃఖాలు ఉన్నాయా లేదా? దానికి ఉన్నాయి. మరి ఇప్పుడు అందులో నుంచి బయట పడిందా పడలేదా? అది పడిందా? దేనివల్ల అండి? జ్ఞానం చేత. పడిందా పడలేదా? గర్భస్థ శిశువుకు ఉన్నటువంటి జ్ఞానం చేత ఆ ఆవరణ యందు, ఆ మావి యందు, ఆ ఉన్నటువంటి స్థితిలో ఏ సుఖ దుఃఖాలు ఏర్పడుతున్నాయో వాటి నుంచి బయటపడగలిగేది ఏది? దేనివల్ల బయటపడుతుంది? జ్ఞానం చేత. మరి మనం కూడా ఏం చేయాలి? బయటకు వచ్చినాడు సుఖ దుఃఖాలనేటటువంటి సంవేదనల నుంచి బయటపడు. కాబట్టి బంధం యొక్క మూడో లక్షణం ఏంటి? సంవేదన. అవునా కదా? మొదటి లక్షణం ఆవరణ, రెండవ లక్షణం మాయా, మూడవ లక్షణం సంవేదన. నిర్ణయంగా తెలిసింది తెలియలేదు. నాలుగో చెప్పండి చూద్దాం. మన ప్రయాణం ఎక్కడ మొదలు పెట్టాం? గర్భస్థ శిశువు. అవునండి. గర్భస్థ శిశువుకి ప్రాణశక్తి ఎవరిచ్చారు? ప్రాణశక్తి ఎవరిచ్చారు? గర్భస్థ శిశువుకి ప్రాణశక్తిని ఎవరు అందించారు? తల్లి కాదా? తల్లి కాదా? ప్రకృతి కాదా?
రెండు ఆన్సర్లో ఏది? తల్లి కాదా ప్రకృతి కాదా? గర్భస్థ శిశువుకి తల్లి ప్రకృతి రెండు సమానమేనా వేరువేరా? తల్లి వేరే ప్రకృతి వేరే, ఈ రెండు లక్షణాలు అది గుర్తించగలదా? రెండింటినీ ఒకటిగా గుర్తిస్తుందా? ఇంకా సగం మంది ఇక్కడ లేరు. అదేంటి విషయం, ఇది గుర్తు రావాలని నేను కాసేపు వెయిట్ చేస్తాను. కాబట్టి గర్భస్థ శిశువు మావి యందు ఉద్భవిస్తోంది, సృష్టి ఏమో మాయ యందు ఉద్భవిస్తుంది. అట్లాగే గర్భస్థ శిశువుకి ప్రాణశక్తి యొక్క ప్రధానం, ఇదేమన్నారండి? ఇది ప్రాణశక్తి యొక్క ప్రధానం. మన జీవితంలో రెండు ఉంటాయట, ఆదాన ప్రధానములు. మన జీవితంలో ఏముంటాయి? ఆదానము ప్రధానము. ఆదానం అంటే ఏమిటి? ప్రధానం అంటే అదేటండి, ఒకటి పుచ్చుకునేది ఒకటి ఇచ్చేది. మనం చేతుల ద్వారా ఏం చేస్తున్నామమ్మా? మన చేతుల ద్వారా ఏం చేస్తున్నాం? ఇచ్చుటా పుచ్చుకున్నట్టే కదా, అంతేనా కదా? దానము ప్రతిగ్రహీత. ఉన్నారా లేరా? కాబట్టి తల్లిగా నీవు ఆ గర్భస్థ శిశువుకి ఏమిటి ఇస్తున్నావట? ప్రాణశక్తిని ప్రదానం చేస్తున్నావు. ప్రధానము. ప్రధానం అంటే ఏమిటండి? దాకు ఒత్తులేదు సుమి. ప్రధానము అంటే ఏమిటి? మన జీవితం మొత్తం మీద ఎవరికైనా ఏమైనా ఇచ్చామనుకోండి, గుర్తెట్టుకుంటాము గుర్తెట్టుకోము? మనం ఇచ్చామనుకోండి, ఏమైనా గుర్తెట్టుకుంటామా గుర్తెట్టుకోము? గుర్తెట్టుకుంటామా? గుర్తెట్టుకుంటే దానం. బాగా గుర్తుపెట్టుకోండి, గుర్తెట్టుకుంటే దానం. నీ గుర్తుతో పని లేకుండా ఇచ్చావు ఆ ప్రాణశక్తిని. ఎప్పుడు ఇచ్చావో తెలుసా నీకు? తెలియదు. ఎలా ఇచ్చావో తెలుసా? తెలియదు. ఇవ్వలేదా? ఇచ్చావు. బాగా గుర్తుపెట్టుకోండి. మీరేం చేశారు? ఇచ్చారా ఇవ్వలేదా? నీ గర్భస్థ శిశువుకి ప్రాణాన్ని ప్రదానం చేశావు. ఆ ప్రదానం చేయడం దైవ లక్షణం, ఈశ్వర లక్షణం. అందుకని మాతృదేవోభవ అన్నాం. ఇందుకు మాతృదేవోభవ. ఆ ఇచ్చినటువంటిది ఆవిడకి తెలియదు. ఆవిడ కర్తృత్వం లేదు, ఆవిడకి అభిమానం లేదు, అహంకారం లేదు, ఉనికి లేదు. ఏ ధర్మంగా ఇచ్చిందట? జగజ్జనని యొక్క ప్రతిరూపంగా ఇచ్చింది ఆవిడ. ఆ సమయంలో ఎవరు? జగజ్జనని. మరి మీరందరూ ఇప్పుడు ఎవరు? మూర్తీభవించినటువంటి జగజ్జనం. మనం జన్మించిన తర్వాత ఎలా ఉన్నాం? అది పోయింది. పోయినా పోలేదా? ఎందులో పడిపోయాం? ఆదానం. ప్రధానం పోయింది కదా, పోయి ఎందులో పడిపోయాం? ఆదానంలో పడిపోయాం. అవునా కదా? ఇప్పుడు బంధ లక్షణం ఏమిటంటే, ఇప్పుడు బంధ లక్షణం ఏమిటంటే, ఇప్పుడు తల్లి ప్రాణశక్తిని గర్భస్థ శిశువుకి ప్రకృతి మాతగా ఇచ్చింది. చిన్న ఇవ్వలేదు. పొందినటువంటి శిశువు అదే ప్రాణశక్తిని ఉపయోగించుకునే బయటపడింది. వేరే ఏమైనా ఉపయోగించుకుందా? లేదు కదా. తల్లి అందించినటువంటి ప్రాణశక్తినే ఉపయోగించుకుని బయటపడింది. అంటే ఇప్పుడు మనం ఆవిడ ఆ ప్రాణశక్తిని ఉపయోగించుకుని శిశువు దేనిలో నుంచి బయటపడుతుంది? ప్రకృతిలో నుంచి బయటపడుతుంది. ఆవిడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ గర్భస్థంలో ఉన్నవన్నీ పంచభూతాత్మకం కాదా? పంచభూతాత్మకమేనా? ఆ పంచభూతాత్మకమైనటువంటి ప్రకృతిలో నుంచి మరలా మాయ మావి ఎలాగో అలాగే తల్లి ప్రకృతి తల్లి నుంచి విడిపడిపోతుంది. అదే ప్రాణశక్తిని ఉపయోగించుకుని ఎవరి నుంచి విడిపడిపోతుంది? ఇప్పుడు తల్లి నుంచి విడిపడిపోతుంది. పడుతుందా పట్టలేదా? కాబట్టి ఇప్పుడు బంధ నిర్వచనం ఏమిటి? ప్రకృతి. ప్రకృతికి నుంచి బయటపడాలా వద్దా? అక్కడ తల్లి నుంచి ఎట్లా అయితే బయటపడ్డావో ఇక్కడ ప్రకృతి నుంచి బయటపడాలి కదా, పడాలా వద్దా? కాబట్టి జ్ఞానశక్తి యొక్క ప్రయోజనం ఏమిటయ్యా? జ్ఞానం వల్ల ఏమిటయ్యా నీకు ప్రయోజనం? ఆవరణ నుంచి బయటపడవచ్చు, మాయ నుంచి బయటపడవచ్చు, మూడోది ఏంటి? సంవేదనల నుంచి బయటపడవచ్చు, నాలుగవది ఏంటి? ప్రకృతి నుంచి బయటపడవచ్చు. అర్థమైంది? ఇప్పుడు ఒకటి బంధం నిర్వచిస్తున్నాం, రెండో పక్క ఏం నిర్వచిస్తున్నాం?
ఆ బంధంలో నుంచి బయటపడడానికి కావాల్సిన జ్ఞానం నీలో ఎలా ఉందో చూస్తున్నావా చూడలేదా? ఎప్పటి నుంచి ఉందంటే ఇప్పుడు నీకు జ్ఞానం? తల్లి గర్భస్థం నుంచి నీకు ఆ జ్ఞానం పనిచేస్తుంది. 4 లక్షణాలు చూసాము. బాగా గుర్తుపెట్టుకోవాలండి. జ్ఞానం వల్ల మీకు ఏమిటి ప్రయోజనం అన్న ప్రశ్నకు సమాధానం అన్నమాట. ఎందుకని గురువుని ఆశ్రయిస్తే మీకు ఏమొస్తుందన్నారు? జ్ఞానం వస్తుందన్నారు. అర్థమైందా? ఆ జ్ఞానం ఎందుకు అంటే మనం నిర్వచిస్తున్నాం అనమాట. ఆ జ్ఞానం వల్ల ఓ ప్రయోజనం ఉంది. ఏమిటంటే బంధం నుంచి విడుదల పొందొచ్చు. ఎలా పొందొచ్చు అంటే తల్లి గర్భంలో ఉన్నటువంటి ఆవరణ, అందులో నుంచి శిశువు బయటపడుతున్నాడు. ఏ జ్ఞానం వల్ల? తన సహజ జ్ఞానం, స్వరూప జ్ఞానం. దాని ద్వారానే అతను బయటపడుతున్నాడు. కాబట్టి ఆవరణ దోషాన్ని నివర్తించవచ్చు, ఆవరణ నుంచి బయటపడవచ్చు. రెండవ లక్షణం మావి మాయ. లోపల మావి, బయట మాయ. అంటే వ్యాపకంగా చూస్తే మాయ, పరిమితంగా చూస్తే మావి. అంతే, వేరే ఏమి లేదు. దీంట్లోని బయట పడ్డాడా పడలేదా శిశువు? ఇప్పుడు పడ్డాడు. కాబట్టి జ్ఞానాన్ని ఉపయోగించిన దేంట్లోని బయటపడవచ్చు? మాయను దాటవచ్చు. రెండవది. మూడో లక్షణం ఏమిటి? లోపల శిశువుకి సుఖదుఖాలు ఉన్నాయా లేదా? ఉన్నాయి. ఆ సుఖదుఖాల పేరు ఏమిటి? సంవేదన. నీ జీవితం అంతా ఈ సంవేదన ఉందా లేదా? ఉంది. జ్ఞానాన్ని ఉపయోగిస్తే ఏం చేయవచ్చు? దానికి బయటపడవచ్చు. ఇది మూడో లక్షణం. నాలుగో లక్షణం ఏంటి? ప్రాణశక్తి. ప్రాణశక్తి యొక్క ప్రభావం చేత ఏ తల్లి ద్వారా ప్రాణశక్తిని పొందాడో ఆ తల్లి నుంచి విడిపడడానికి ఆ ప్రాణశక్తినే వాడాడు. వేరే కొత్త శక్తిని అన్న వాడా? వాడలేదు. అవునా కదా? దాంట్లో ఏమయ్యేటప్పుడు అక్కడ తల్లి, వ్యాపకంగా చూస్తే ప్రకృతి. ప్రకృతి అంటే ఏంటండి? త్రిగుణాత్మకమే ప్రకృతి. అంటే వేరే ఏమి లేదు. ప్రకృతి ప్రకృతి అని మీరు ఎక్కడ వచ్చినా సరే ప్రకృతి అన్న స్థానంలో ఏం పెట్టుకోవాలి? 3 గుణాలు. 3 గుణాలే ప్రకృతి. ఈ 3 గుణాల ప్రకృతి, త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతిలో నుంచి బయటపడాలి. దేన్ని ఉపయోగించి? జ్ఞానాన్ని ఉపయోగించి. అర్థమైందండి? ఇంకేంటంటే 5వ లక్షణం చెప్తే అయిపోయినట్టే. 5వ లక్షణం బంధాన్ని నిర్వచించాలంటే బంధానికి 5 లక్షణాలు ఉన్నాయట. ఆ బంధంలో నుంచి బయటపడడానికి జ్ఞానం కావాలి కదా. ఆ జ్ఞానాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలో కూడా మీకు తెలియాలట. కాబట్టి బంధం ఎక్కడి నుంచి మొదలైంది? మనకి తల్లి గర్భంతో మొదలుపెట్టాము, దాంట్లో నుంచి విడిపడడం మొదలుపెట్టాము. ఆ జ్ఞానాన్ని నిజ జీవితంలో కూడా వాడుతున్నాం. కొత్త జ్ఞానమేం ఉపయోగించటంలే. కాబట్టి ఆవరణ, మాయ, సంవేదన, ప్రకృతి. ఇక్కడికి 4 మాట్లాడేశాం. 5వ చెప్పండి. 5వది. ఈ 5వ లక్షణం ఉండటం చేత తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువు బయటపడుతున్నాడు. ఈ 5 లక్షణాలే. ఈ 5 లక్షణాల్లో ఏది పని చేయకపోయినా బయటపడలేడు, జన్మించలేడు. కాబట్టి 5వ లక్షణం ఏమిటట? మాట్లాడేసాక ప్రాణశక్తి. అదే ఆ ప్రాణశక్తిని ఉపయోగించే బయటపడ్డాడు. 5వ లక్షణం ఒకటి ఉందట. ఏమిటి? 5వ లక్షణం ఒకటి ఉందట. మీరందరూ పుట్టారా పుట్టలేదా? అసలు పుట్టలేదా? పుట్టారు కదా, కానీ మనకు తెలియదు. పోనీ కన్నామా కనలేదా? కన్నాం, అయినా తెలియలేదు. చూడండి, 2 పనులు చేసాం. మనం పుట్టాం, మళ్ళా కన్నాం, అయినా అజ్ఞానం పోలే. అర్థమైందా? ఎందుకని? విచారణ చేయలే. విచారణ చేస్తే అజ్ఞానం పోతుంది. విచారణ చేయకుండా ముక్కు మూసి కూర్చుంటే, మంత్రాలు చదివితే, పసుపు కొమ్మలు కొడితే, వ్రతాలు చేస్తే, యజ్ఞాలు చేస్తే, యాగాలు చేస్తే, వీటన్నింటిలో విచారణ అంతర్భూతం. ఇవన్నీ చేయొద్దని కాదు, విచారణతో పాటుగా ఇవన్నీ చేయాలి. విచారణ ఒక్కటే తీసేసి మిగిలినవన్నీ చేసామనుకోండి, ఏమైనప్పుడు పని అయితే చేసావు, పొందవలసిన జ్ఞానం రాలేదు. అర్థమైందా? 5వ లక్షణం ఏమిటి? పుట్టాలంటే తల్లి సహకరించాలండి. తండ్రి ఏమైనా చేస్తాడా?
పుట్టాలంటే తల్లి సహకరించాలండి. తండ్రి ఏమైనా చేస్తాడా? ఏం చేయడా? అసలు ఆ పని అక్కడ ఏం పాత్ర లేదనమాట. అన్నామా పోని? అరే జన్మ ఎత్తేటప్పుడు తండ్రి యొక్క ప్రయోజనం ఏమైనా ఉన్నదా? తల్లి యొక్క ప్రయోజనం ఏమిటి? తండ్రి యొక్క ప్రయోజనం ఏమిటి? జనన కాలంలో బాగా గుర్తుపెట్టుకోండి. మీరు అందరూ కన్నారు కానీ మీరు పెద్దగా దాని మీద ఏమీ అధ్యయనం చేయలేదనమాట. జనన కాలంలో ఆ తల్లిని మాతృకాగణముల రూపములో మీరు పంచీకరణలో చదువుకుంటున్నారే. ఏం చదువుకున్నారు? బ్రహ్మము, విష్ణువు, బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వర సదాశివులనే పంచబ్రహ్మలు, ఇచ్ఛా క్రియ జ్ఞాన ఆది పరాశక్తులనే పంచశక్తులు. ఇట్లా చదువుకున్నారా? చదువుకోవట్లేదా? ఇవన్నీ అప్పుడు తల్లిని ఆవహిస్తాయి. నువ్వు ఆ ప్రసవ వేదనని భరించి జన్మ ఇవ్వగలిగేటటువంటి శక్తి నీకు వస్తుతః లేదు. నీకే కాదు, జన్మించేటటువంటి జీవులన్నిటికీ. అర్థమైందండి? అది ఏ పశువు అయినా ఏ జీవి అయినా సరే ఆ జననం మరొక జీవికి జన్మ ఇచ్చేటటువంటి సమయం వచ్చేటప్పటికీ, అందుకని ప్రసవ వేదన ఆ జనన కాలానికి అంత ప్రాధాన్యత వచ్చిందనమాట. ఆ జనన కాలంలో అప్పుడు నిన్నేం ఆవేశిస్తాయట? ఈ ప్రకృతి అంతా వ్యాపకమై ఉన్నటువంటి దివ్యత్వం ఏదైతే ఉందో ఆ దివ్యత్వం ఈ తల్లిని ఆవేశిస్తుంది. ఆ దివ్యత్వం యొక్క సహకారంతో అది జన్మిస్తుంది. ఇది తల్లి సహకరించడం అంటే. నువ్వు సహకరించడం అంటే నువ్వేదో బ్రహ్మ ప్రయత్నం చేయడం కాదు. నువ్వు చేసే బ్రహ్మ ప్రయత్నం అప్పుడు నీ చేతిలో లేదు. ఉందా? చాలామంది అంటుంటారు తల్లి బాగా ప్రయత్నం ఏం వర్కౌట్ అవ్వదు. అక్కడ ఏం వర్కౌట్ కావాలంటే ఇప్పుడు ఈ సమస్త సృష్టి ఎంతంతా వ్యాపకమై ఉన్నటువంటి దివ్య శక్తి నిన్ను ఆవహిస్తుందట. ఆవహించి అప్పుడు ఆ జీవికి జన్మనిచ్చేటటువంటి పరిస్థితిని తయారు చేస్తుంది. ఇది 5వ కారణం, ఇది 5వ బంధం అన్నమాట. దివ్యత్వం అనేటటువంటి సహకార ధర్మం చేతనే గర్భస్థ శిశువు బయటపడుతున్నాడు. కాబట్టి ఆఖరి బంధం ఏమిటంటే ఇప్పుడు దివ్యత్వం. ఆ దివ్యత్వం అంతా తల్లిని ఆవహించిందా తండ్రిని ఆవహించిందా? దివ్యత్వం అంతా తల్లిని ఆవహించిందా తండ్రిని ఆవహించిందా? జనన కాలంలో దివ్యత్వం అంతా తల్లిని ఆవహించిందా తండ్రిని ఆవహించిందా? వాడు ఊరికే బయట ప్రచారం చేయడానికే పనికి వస్తాడు, అంతేనా కదా? మన లెక్కలో కష్టమంతా ఎవరు పడ్డారు? ఇప్పుడు ఇవే చెప్పుకుంటుంటుంది జీవితకాలం. చెప్పుడు ఎంత కష్టపడి కన్నానో. తండ్రి పాపం జీవితకాలంలో ఒక్కసారి కూడా ఆ మాట చెప్తాడు ఎవరన్నా? ఏ తండ్రినా చెప్తాడండి? చెప్పడు. నేను ఇంత కష్టపడి పెంచానంటాడు కానీ నేను ఇంత కష్టపడి కన్నానని చెప్పడు. అంటే అక్కడ ఏదో కొద్దిగా తేడా ఉందనమాట. సరే చూద్దాం. అది కూడా చెప్తా. అంటే అట్లా మాట్లాడుకుంటే మీరు నిర్ణయానికి రాలేదు. మనం ఎట్లయినా గుర్తుపెట్టుకోండి, మన విచారణ ఎప్పుడు ఏ దిశగా రావాలి? నిర్ణయం. దాంట్లోంచి మనం స్పష్టమైన జ్ఞానాన్ని, స్పష్టమైన నిర్ణయాన్ని పొందాలి. అదే విచారణ అండి. తండ్రి ఏం చేస్తున్నాడండి బయట? అయితే ప్రచారాలన్నా చేస్తాడు, లేదంటే స్థిమితంగా కూర్చుంటాడు. అర్థమైందండి? జననం పూర్తయిపోయంగానే తండ్రికి ఒక విధి, తల్లికి ఒక విధి ఉందట. మొదటి స్నానం ఎవరికి? పుట్టిన బిడ్డకి, తర్వాతే తల్లికి. అర్థమైందండి? బిడ్డ పుట్టాడనంగానే బిడ్డకి స్నానం చేయించక ముందే తండ్రికి స్నానం. చూడండి, మన కర్మకాండలో ఇలా పెట్టాం. ఎందుకు పెట్టాం? వాడు యూజ్లెస్ ఫెలో కాదు, వీడి వల్ల ఏం ప్రయోజనం లేదంటానికి లేదు. అర్థమైందండి? దివ్యత్వానికి సాక్షి ఆయన ఎవరికి ప్రత్యేకప్పుడు? దివ్యత్వానికి సాక్షి. ఆయన బయట ఉండి చేయవలసిన పని ఏమిటంటే ఆ దివ్యత్వాన్ని తన సంకల్ప బలం చేత తల్లిని ఆవహించేట్టు చేయగలగాలి. అది తండ్రి యొక్క బాధ్యత.
ఇప్పుడు తల్లి కనదా తండ్రి కనడా? ఆ తండ్రి యొక్క సంకల్పమే గనక లేకపోతే ఈ తల్లి యొక్క ప్రసవ వేదన ఎంత కష్టపడ్డా అవదదు. కానీ ఇప్పుడు తండ్రులు ఆ పని చేయడం లేదు, తల్లులు ఈ పని చేయడం లేదు. అందువల్ల ఏమైపోయింది, వీళ్ళకి మాతృదేవతనే భావం లేదు, వాళ్ళకి పితృదేవతలనే భావం లేదు. మాతృదేవో భవ పితృదేవో భవ. ఇందుకు దివ్యత్వాన్ని పెట్టాం. ఎందుకయ్యా నీ మొదటి దైవాలు తల్లిదండ్రులు? మాతృదేవో భవ. అంతమంది దేవతలకి ఆశ్రయం అయినప్పుడు ఆవిడ ఆ ఆశ్రయం ద్వారా నీకు జన్మనిచ్చింది, బయటపడేట్టు చేసింది. దివ్యత్వ సహాయం ద్వారా నేను బయటపడేట్టు చేసింది. అతీత లక్షణంలోకి బయటపడుతున్నాను. అర్థమైందండి? దివ్యత్వం అనేటటువంటి బంధంలో నుంచి బయటపడుతున్నాడు. ఏ దివ్యత్వ సహాయం చేతైతే జనన కాలంలో తాను వ్యక్తీకరించబడుతున్నాడో ఆ దివ్యత్వాన్ని అతీతం చేసుకోగలిగేటటువంటి సమర్థతను పొందాడు. దేని వలన? జ్ఞానం వలన. శిశువు యొక్క జ్ఞానానికి తండ్రి యొక్క సంకల్పం సహాయం. తల్లి యొక్క ఆ జనన కాలంలో చేసే సహాయానికి సహకారానికి తండ్రి యొక్క సంకల్పం సహాయం. అర్థమైందండి? అది బయట చేసే ప్రచారాలు కానీ బయట చేసే స్థిమితత్వం కానీ ఆయన ఎలా అయినా కూర్చొనివ్వండి, ఆయన చేయవలసిన పని అది, ఆయన బాధ్యత అది, ఈవిడ బాధ్యత ఇది. అర్థమైందండి? ఈ రీతిగా గర్భస్థ శిశువు నుంచి ఈ 5 లక్షణాలతో బంధ నిర్ణయం అంటే ఈ 5 ఏమిటండి ఒకసారి చెప్పండి చూద్దాం. ఆవరణ, 2 మాయ, 3 సంవేదన, 4 త్రిగుణాత్మకమైన ప్రకృతి, 5 దివ్యత్వం. ఈ 5 కలిపితే బంధం. ఇది బంధానికి నిర్వచనం. అర్థమైందండి? జ్ఞానం వల్ల ఏమిటి ప్రయోజనం? ఈ 5 లక్షణాలతో కూడినటువంటి బంధం నుంచి నిన్ను బయట పడవేస్తుంది. ముక్తి అంటే నిర్వచనం అది. నేను ముక్తుడు అని చెప్పుకోవాలనుకోండి, నీకే నిర్ణయం ఉండాలన్నమాట. ఈ 5 లక్షణాలతో కూడినటువంటి బంధ లక్షణం వాడిలో కనపడదు. అర్థమైందండి? జీవన్ముక్తులని చదువుకున్నారా లేదా మీరు? ఇప్పుడు బ్రహ్మజ్ఞానులని, జీవన్ముక్తులని, బ్రహ్మనిష్ఠులని, ఆత్మనిష్ఠులని చదువుతున్నారా లేదా? వింటున్నారా లేదా? వాళ్ళలో ఏమిటి ఉండవట ఇప్పుడు? ఈ 5 లక్షణాలు ఉండవు. అర్థమైందండి? అప్పుడే ముక్తి యొక్క నిర్ణయం. ఇది ముక్తి యొక్క నిర్ణయం. బంధ నిర్ణయం ఎవరికైతే స్పష్టంగా తెలుస్తుందో, దాంట్లో నుంచి విడివడే క్రమం ఎవరికైతే తెలుస్తుందో, ఆ విడివడినటువంటి నిర్ణయం ఎవరికైతే అవుతుందో వాడు ముక్తుడు అనా కదా? ఇప్పుడు వాడికి ఏం తెలుసు? సమగ్రంగా తెలుసు. తన యొక్క ఆరంభ స్థితి అయినటువంటి తల్లి గర్భస్థితిలో మాతృకుక్షౌ స్థితం వా అంటుంది కదా, అక్కడ ఎలా ఉన్నాను? ఈ 5 బంధ లక్షణాలతో. ఏ జ్ఞాన సహాయంతో ఈ 5 బంధ లక్షణాల్లో నుంచి నేను బయటపడ్డాను, అదే స్వరూప జ్ఞానం చేత, అదే స్వాత్మనిష్ట చేత, అదే బ్రహ్మనిష్ట చేత నేను మరలా ముక్తుడని అగుచున్నాను. అక్కడ పరిమిత ధర్మం, ఇక్కడ వ్యాపక ధర్మం. అంతే. అక్కడేమో పరిమిత ధర్మం, ఇక్కడేమో వ్యాపక ధర్మం. ఈ రీతిగా బంధమును, ముక్తిని ఎవరైతే స్పష్టమైన నిర్వచనం, స్పష్టమైన నిర్ణయం, స్పష్టమైనటువంటి సాధనా క్రమం. గురువు గారంటే ఎవరండి? మనం అక్కడ మొదలుపెట్టాం కథ. గురువుని ఎందుకు ఆశ్రయించాలి? గురువు గారంటే ఎవరండి? గురువు గారంటే ఆయనకి తెలిసి ఉండాలి. ఏమిటిది? బంధం అనగా ఏమి, ముక్తి, మోక్షం గురించి మాట్లాడాలి మనం. ఇంకా ముక్తి అనగా ఏమి, ఆ నిర్ణయం ఎలా అవుతుంది, దాని యొక్క సాధనాక్రమం ఏమిటి, ఇది సమగ్రంగా ఎవరికైతే తెలిసి మీకు అందజేస్తారో వారు మీకు గురువు. అందరికీ ఒకే గురువా? ఎవరి గురువు వారు వేరేనా? ఏమండి? అందరికీ ఒకరేనా గురువు? వేరేనా ఎవరికి వారికైనా? మీ గురువు వేరే, మా గురువు వేరే, మీ పీఠం వేరే, మా పీఠం వేరే, మీ పార్టీ వేరే, మా పార్టీ వేరే. కాదు కాదు. అందుకని దానికి సూత్రం ఏమిటి? గురువు ఒక్కడే అని చెప్పడానికి సూత్రం ఏమిటి? గురువు ఒకటే అని చెప్పడానికి ఏమైనా నిర్ణయం ఉందా లేదా? ఏమిటా నిర్ణయం?
ఏమిటో చెప్పాలి. అది ఇట్టా చెప్తే ఎవరికైనా అర్థమవుతుందా? మొదటే చెప్పా, మన జీవితంలో నుంచి మనం మాట్లాడడం నేర్చుకోవాలి. ఇప్పుడు మన జీవితం గురించైనా మనం మాట్లాడుకుందాం. ఎవరన్నా వేరే జీవితం మాట్లాడుకున్నాం. నువ్వు గర్భస్థ శిశువుగా ఎలా ఉన్నావు, ఏ జ్ఞానంతో వ్యవహరించావు, ఏ జ్ఞానంతో నువ్వు బయటపడ్డావు, అదే రీతిగా ఎట్లా తత్వం అన్నప్పుడల్లా వ్యోమవత్ వ్యాప్త దేహాయ. ఈ తత్వానికి ఒక లక్షణం ఉందండి. ఏమిటది? వ్యోమవత్ వ్యాప్త దేహాయ. అంటే మనకి పోలిక చెప్పకపోతే తెలుసుకోగలిగే శక్తి మన బుద్ధికి లేదు. మనం చిన్నప్పటి నుంచి ఎట్ట పెరిగామట, ఏనుగంటే వాడికి తెలియదట. ఏం చేయాలి? ఆ ఏనుగు బొమ్మ తెచ్చిస్తే ఇది ఏనుగు ఇది ఏనుగు అప్పుడు. ఈ మన బుద్ధికి ఉన్నటువంటి బలము అదే, బలహీనత కూడా అదే. అదే లక్షణాన్ని ఉపయోగించి చెప్తున్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు గురువు గారు అంటే? ఎవరయ్యా? వ్యోమవత్ వ్యాప్త దేహాయ. ఒక పరిమితి, ఒక లిమిట్. ఏమండి, ఇది అఖండం అంటున్నావా లేదా? ఇది అనంతం అంటున్నావా లేదా? ఆ అఖండం అనంతం అన్న లక్షణం వ్యోమానికి ఉందట. దేనికి ఉంది? వ్యోమం. ఆ వ్యోమానికి 2 లక్షణాలు ఉన్నాయి. ఏమిటవి? అఖండం, అనంతం. 2 లక్షణాలు ఏమిటవి? అఖండం, అనంతం. 3వ లక్షణం చెప్పగలరా? ఆ వ్యోమానికి 3 లక్షణాలు. ఇంకా లక్షణాలు చెప్పుకుంటూ పోతా నేను. మొదటి 2 చెప్పాను, 3వది ఎవరన్నా చెప్పగలరా? అఖండం, అనంతం, అచలం. వ్యోమం కదలదు. దాన్నే బయలు అంటున్నారు మీరు తెలుగులో. వ్యోమం అనేది సంస్కృతం, బయలు అనేది తెలుగు, అంతే, తేడా ఏం లేదు. వ్యోమం అంటే సంస్కృతంలో బయలండి. వ్యోమానికి 3 లక్షణాలు. ఏమిటా ఇప్పుడు? అది అఖండం, అనంతం, అచలం. 3వ లక్షణం ఏంటి? అచలం. ఇంకా చెప్పగలరా ఎవరన్నా? ఇంకా అకారంతోనే చెప్పాలి. ఇప్పుడు ఎందుకని అంటున్నానో చెప్తాను మీకు. ఆ అకారం అనే ఎందుకు అంటున్నానో చెప్తున్నా. అవ్యయం, అద్వయం, మీరు ఎట్టనే చెప్పుకోవచ్చు. మీరు ఇవన్నీ దాని లక్షణాలే, బాగా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కింద చెప్పుకున్నా, మధ్యలో చెప్పుకున్నా, చివరి చెప్పుకున్నా, ఎక్కడ చెప్పుకున్నా నీ లక్ష్యం మాత్రం ఆ వ్యోమం. అర్థమైందండి? దానికి సంబంధించినవే ఇవన్నీ. కాకపోతే ఏం చేస్తున్నాం మనం? ఒకేసారి అంత గంతు వేయలేక మధ్య మధ్యలో టిఫిన్ టీ తాగినట్టుగా మధ్య మధ్యలో పెట్టుకున్నారన్నమాట ఇవన్నీ. అర్థమైందండి? మీరు తత్వజ్ఞానం అంతా ఎవరి గురించి చెప్తోంది అంటే ఆ వ్యోమం గురించి చెప్తుంది. ఆ లక్షణాలన్నీ వ్యోమానికే ఉన్నాయి. అట్లాంటి స్థితికి నువ్వు చేరితే ఈ ముక్తి మోక్షం అయిపోతుంది. ముక్తి మోక్షం అవ్వాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు ఆ వ్యోమ స్థితిగా నువ్వు ఉండాలి. ఆ నిర్ణయ స్థితిలో నువ్వు నిలకడ చెంది ఉండాలి. అప్పుడు ఏమైపోయింది? ముక్తి కాస్త మోక్షం. బంధంలో నుంచి విడిపడితేనేమో ముక్తి. ఈ ముక్తి స్థితి నుంచి వ్యోమ స్థితికి కనుక నువ్వు చేరినట్లయితే మోక్షం. అర్థమైందండి? వ్యోమం అంటే ఏంటన్నారు ఇప్పుడు? బయలు, అంతరిక్షం, ఏ పేరన్నా పెట్టు. అర్థమైందంటే దానికి నిజానికి మాట్లాడితే పేరు లేదు, మనమే పెట్టాం. దానికి ఏం పేరు లేదు. ఎందుకని? పేరు లేకపోతే మనం తెలుసుకోలేం కాబట్టి. అర్థమైందండి? కాబట్టి ఓ పేరు పెట్టాం దానికి. అఖండం, అనంతం, అవ్యయం, అచలం, ఇలా. అర్థమైందండి? ఏదైనా నువ్వు ఏ ఆఖరి నిర్ణయం పొందగలిగేటటువంటి శక్తి ఎక్కడికి అయిపోతుందిగా? నిర్ణయాత్మకత, నిశ్చయాత్మకత అన్నీ కూడా వ్యోమం అనేటటువంటి నిర్ణయాన్ని పొందితే అయిపోయినట్టే. జ్ఞానం అనే బంధం కూడా లేదు అక్కడ ఏం లేదు. ఇప్పుడు ఆ జ్ఞానం అనే బంధం కూడా లేదు. ఆఖరి బంధం విడుదలయ్యేది ఏమిటంటే జ్ఞానం. అర్థమైందండి? ఈ రీతిగా తల్లి గర్భస్థితి నుంచి మనం మొదలుపెట్టి ఎక్కడ దాకా చేరాలి? వ్యోమస్థితి అనే నిర్ణయం వరకు చేరాలి. ఇది మానవ జీవితంలో మనం చేయవలసినటువంటి ప్రయాణం, పరిణామం. ఇందులో ఎవరెవరు ఏ ఏ స్టేజ్లో దిగిపోతే మళ్ళా ఆ స్టేజ్లో బండి ఎక్కుతూ ఉంటారు, ఇంతే, వేరే ఏమి లేదు. ఇది ఎంతసేపు చెప్పినా విషయం ఇదే. మనం ఎక్కడ మొదలయ్యాం? తల్లి గర్భంలో మొదలయ్యాం. ఎక్కడ దాకా చేరాలి? ఏ నిర్ణయం దాకా? వ్యోమం అనే నిర్ణయం దాకా చేరాలి. అర్థమైందండి?
ఆ వ్యోమం అనే ఈ మధ్య మజిలీలలో ఏ మజిలీలో దిగిపోతే మళ్ళా మజిలీలో ఎక్కడమే, ఇంతకు మించి వేరే ఏమి లేదు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అర్థమైందండి? ఇప్పటి వరకు మీకు బోధించినదంతా కూడా గర్భోపనిషత్తు యొక్క సారాంశం. ఈ గర్భోపనిషత్తుని ఎవరైతే అధ్యయనం చేస్తారో వాళ్ళకి మాతృగర్భం నుంచి ఏర్పడినటువంటి బంధము, దాని నుంచి విడుదలయ్యేటటువంటి జ్ఞానము, ఈ రెండు కలుగుతాయి. కాబట్టి ఆ ఉపనిషత్తును తప్పక అధ్యయనం చేయాలి.